ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో జూలై నెల 28 ఆదివారం నుండి ఆగస్టు నెల 3వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం నుండి ఆషాఢమాస బహుళ చతుర్దశి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశిలోనే ప్రస్తుతం చంద్రుడు ఉండటం, అలాగే ద్వితీయ స్థానంలో కుజ గురువుల యొక్క కలయిక కొంత మేషరాశి వారికి అద్భుతమైనటువంటి శుభకాలం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఈ వారం చాలా త్వరగానే పూర్తి చేస్తారు. విద్యార్థులకు విజయ అవకాశాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. ఉద్యోగపరంగా సమున్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రమోషన్ కానీ లేకపోతే కోరుకున్న చోటికి బదిలీ కానీ కావడం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మీ అవసరం ఎలా ఉంటే ఆ విధంగా ధనం రావటం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అని భావన చేయండి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా దాటుతారు. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా కలగబోతోంది. విశేషమైనటువంటి ధనయోగాదులు ఈ వారంలో మీకు కలగబోతూ ఉన్నాయి. మరి మేషరాశి వారు సోమవారం నాడు విశేషమైనటువంటి విష్ణు ఆరాధన చెయ్యండి. అలాగే 2వ తేదీ నాడు మాస శివరాత్రిని పురస్కరించుకొని అభిషేక కార్యక్రమాన్ని, శివస్తోత్ర పారాయణాన్ని, అలాగే శివ సహస్రనామ స్తోత్రమును చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారి రాశిలోనే కుజ గురువుల యొక్క కలయిక, తృతీయంలో రవి శుక్రుల యొక్క విశేషమైనటువంటి యోగాదులు, కొంత వృషభరాశి వారు సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేటువంటిది తప్పకుండా కలిగే ఆస్కారం ఉంది. మీకు సంబంధించి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ధైర్యంగా జాగ్రత్తగా నిర్వర్తించండి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పనులు దెబ్బతివ్వాలి అని మీ మీద ఈర్ష్యతో చాలా అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ వారిని ఒక కంట గమనిస్తూనే విజయ అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నం చేయండి. వివాదాలకు అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాల జోలికి వెళ్ళొద్దు. గురు శుక్ర శనివారాల్లో లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతోంది. ఆత్మీయులు, పెద్దలు, శ్రేయోభిలాషులు వీరు ఏవైనా సలహాలు ఇస్తే వాటిని పారదర్శకంగా ఆనుకూల దృక్పథంతో కూడా స్వీకరించండి. ఏవైనా ఆటంకాలు ఖచ్చితంగా విద్యార్థులకు కావచ్చు, నూతన ఉద్యోగం కోరుకునేటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కావచ్చు, ఆటంకాలు వస్తాయి. కానీ ఆ ఆటంకాలను సమయస్ఫూర్తితో, ప్రజ్ఞతో, బుద్ధితో కొంత అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. మంగళ బుధవారాల్లో ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమైతే ఉంది. వృషభరాశి వారు ఈ వారం అంతా కనకధారా స్తోత్ర పారాయణం, అలాగే
సనత్కుమార సంహితలో చెప్పబడినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పుడు లగ్నాత్ ద్వితీయంలో కర్కాటకంలో రవి శుక్రుల యొక్క కలయిక, అలాగే సింహంలో బుధుడు మొదలైనటువంటి గ్రహముల యొక్క సంచారాన్ని పరిశీలన చేస్తే కొంత మిథున రాశి వారికి గురుబలం తగ్గటం అనేటువంటిది కొంత అనారోగ్య సూచనకు కారణమవుతోంది. అంటే అనారోగ్యం అనేది ఉండే ఆస్కారం ఉంది. అలాగే విద్యార్థులు కొంత చంచలత్వంతో చపలత్వంతో లక్ష్యం మీద దృష్టి పెట్టకపోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు లక్ష్యం మీద దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. కొన్ని గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచారం చేస్తున్నప్పటికీ కూడా కొంత ఏకాగ్రతతో పనిచేయటం, పురాకృతమైనటువంటి పుణ్య భాగ్యాన్ని పొందటం వల్ల దాదాపు మిథున రాశి వారికి ఈ వారంలో ఆటంకాలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినటువంటి వారు ఒత్తిడికి గురి కాకండి. ఎందుకంటే అడుగడుగునా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. సంయమనంతో అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రయత్న బలాన్ని బట్టే మీకు ఫలితం అనేటువంటిది కూడా ఉంటుంది. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో చేతిదాకా వచ్చి ఆగిపోతాయి. కానీ నిరాశ చెందకండి. ఉత్సాహంతో ఉల్లాసంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా మంచి జరుగుతుంది. మిథున రాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం, అలాగే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రాశిలోనే రవి శుక్రుల యొక్క కలయిక, కొంత సూర్యుడి యొక్క సంబంధమైనటువంటి అనుగ్రహం, ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. కాలం కొంత అష్టమ శని దోషం అనేటువంటిది కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క రక్షణ అనుగ్రహం అనేటువంటిది మీకు విశేషంగా ఉంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సమస్యలు వస్తాయి, కానీ వాటన్నింటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక్కటి మాత్రం సత్యం ఏమిటి అంటే నిజాయితీగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. నిజాయితీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. ఎవరైనా మీ మీదికి ఆగ్రహంగా పైకి వస్తే కొంత మౌనం వహించండి. మౌనం అన్నింటినీ కూడా జయిస్తుంది. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే కర్కాటక రాశి వారికి అంత బాగుంటుంది. అలాగే ప్రతి పని ఇంట్లో వాళ్ళతో చర్చించి ఏదైనా బాగుంటుంది బాగుండదు మొదలైనటువంటివి చర్చించి చేయండి. శారీరకంగా దృఢంగా ఉంటారు, కానీ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మానసిక దృఢత్వం అనేది శారీరక కంటే కూడా గొప్పది. కాబట్టి మానసిక దృఢత్వం కోసం ఎప్పుడు కూడా కొంత ప్రయత్నపూర్వక సాధన చెయ్యండి. ఆధ్యాత్మిక సాధన మీకు సర్వార్థములను కూడా ప్రసాదిస్తుంది. కొంత విద్యార్థులకు ఏ పని కాకపోవటము, ర్యాంకులు రాకపోవటం లాంటివి ఉంటే నిరుత్సాహం అనేటువంటిది వెంటాడుతూనే ఉంటుంది. నిరుత్సాహం పనికిరాదు. ఉత్సాహంగా పనిచేయండి. ఖచ్చితంగా మంచి విశేషమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. స్త్రీలకు బాగుంటుంది. నిరుద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి కాలం. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా చేయండి. ముఖ్యంగా శనివారం నాడు నీలాంజన సమాభాసం అనేటువంటి శని సంబంధమైన శ్లోకాన్ని ఒక 108 సార్లు పారాయణం చేస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొంత రాశిలోనే బుధుడి యొక్క సంచారం అనేటువంటిది అలాగే కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కొన్ని అదృష్ట యోగాలు అనేటువంటివి తలుపు తట్టబోతున్నాయి. పలు మార్గాల్లో విజయాలు లభించే ఆస్కారం కూడా ఉంది.
స్వల్ప ప్రయత్నంతోనే విద్యార్థులు విశేషమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని కూడా పొందుతారు. ప్రశాంతత చిత్తంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయండి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తుకు సంబంధించి చాలా వరకు కూడా శక్తినిస్తాయి. కొంత ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే తోటివారి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. గృహ నిర్మాణాది పనుల్లో కూడా కొంత ముఖ్యమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. ఎదురు చూస్తున్న పని ఈ గురు శుక్రవారాల్లో కొంత పూర్తి కావచ్చు. నిజాయితీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అనేటువంటివి వస్తాయి. సకాలంలో పనిచేసి టైంను పాడు చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సింహరాశి వారికి కూడా కొంత బాగుంటుంది. రాజకీయ నాయకులకు నోటి దురుస్తనం పనికిరాదు. ఇక విష్ణు ధ్యానము, విష్ణు పంజర స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము మొదలైనటువంటివి చేస్తూ గోక్షేత్రంలో గురు శుక్రవారాల్లో సేవ చేయండి. కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వారికి రాశిలోనే కొంత కేతువు ఉండటం వారికి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే సూచన కలుగుతూ ఉన్నది. అయితే లక్ష్మీ కటాక్షం కలగవచ్చు, సంపదలు పెరుగుతాయి. విశేషంగా కొన్ని పనుల్లో కృషి చెయ్యండి. వ్యాపారంలో సకాలంలో జాగ్రత్త పడితే ఖచ్చితంగా లాభాలైతే పొందుతారు. ఉద్యోగం కొంత ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడి పెడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి అన్న కోరిక కలుగుతుంది. కాబట్టి కొంత ప్రయత్నపూర్వకంగా మీరు పని చెయ్యవచ్చు. ఎప్పుడైనా ఇబ్బందులు కలిగితే తోటివారి సహాయ సహకారాలైతే స్వీకరించండి. విద్యార్థులు చంచలత్వంతో చపలత్వంతో తమ యొక్క మేధస్సును ప్రజ్ఞను కాలాన్ని పాడు చేసుకోవద్దు. కొంత ఏకాగ్రతతో చదివితే కన్యారాశి విద్యార్థులకు ఈ సంవత్సరము చక్కటి విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలైతే తీసుకుంటారు. విపరీతమైనటువంటి శత్రుదోషాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త పడండి. అలాగే కన్యారాశి స్త్రీలకు ఆరోగ్యం మీద దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే కొంత పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని పనులు చేతిదాకా వచ్చి పూర్తి అయ్యే సమయానికి ఒత్తిడితో ఆగిపోవచ్చు. ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళమని సూచన. కన్యా రాశి వారు కేతుగ్రహ అనుగ్రహం పొందటం కోసము గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు ఉదయం చేయటము, అలాగే పవిత్ర ఏకాదశి నాడు శివాలయ దర్శనం చేసుకొని శివాలయంలో 108 బిల్వదళాలు సమర్పణ చేయండి. కొంత అనుగ్రహం కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇప్పుడు గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తులారాశి వారికి కొంత గురువు యొక్క అనుగ్రహంతో విశేష ధనలాభం కూడా గోచరిస్తూ ఉన్నది. పెట్టుబడులు అనేటువంటివి లాభాలనిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఆర్థికంగా చాలా వృద్ధి చెందవచ్చు. మొహమాటంతో ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా పెంచుకొని ఆర్థికంగా ప్రణాళికలు లేకుండా ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మొహమాటంతో ఖర్చులను ఎదుటి వ్యక్తులు మీ మీద వేస్తే భరించకండి. వ్యాపారంగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈ మంగళ బుధ గురువారాలు పర్వాలేదు. కానీ కొత్త వ్యాపారం మొదలు పెట్టినప్పటికీ కూడా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఉద్యోగంలో మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే అంత ఉన్నతంగా పైకి వెళ్తారు. మీ వల్ల మేలు జరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎప్పుడు కూడా బద్ధకాన్ని పెంచుకోవటం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకొని విద్యార్థులు చదువు మీద దృష్టి నిలపగలిగితే మంచి ర్యాంకులు కూడా పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా కొంత శత్రువులతో వచ్చే ఇబ్బందులు తొలగించుకోవటానికి కొంత విశేషమైనటువంటి దైవారాధన చెయ్యండి. దుర్గా అష్టోత్తరంతో శుక్రవారం నాడు పూజ చేసుకోవటం, ప్రతిరోజు కాలభైరవ స్తోత్రపారాయణం చేయటం వల్ల నరఘోష, నరదృష్టి మొదలైనటువంటి వాటి నుంచి కూడా బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారము కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా కూడా ఉంది ఈ వారం అంతా కూడా. అయితే శుభ ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. భూలాభం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చెయ్యండి. మంచి భవిష్యత్తు ఉంది. విద్యార్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. వ్యాపార నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆటంకాలను అధిగమించాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. కొన్ని పనులు పూర్తి చేయటానికి శాయశక్తుల కృషి చెయ్యాలి. విద్యార్థులు జ్ఞాపక శక్తిని కూడా వృద్ధి పొందింప చేసుకునే దిశగా ఆలోచన చెయ్యండి. రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటి దురుసుతనంతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. వృశ్చిక రాశి వారికి సరస్వతి స్తోత్ర పారాయణం విద్యార్థులకు చాలా యోగాన్ని ఇస్తుంది. అలాగే శుక్ర శని ఆదివారాల్లో 3 రోజులు కూడా శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాలు చెయ్యండి. నువ్వుల నూనెను శివాలయానికి దానం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా ప్రయత్నముల పూర్వకంగా కార్యములన్నీ కూడా పూర్తి అవుతాయి. చాలా వరకు కూడా ఈ శుభ సమయం అనేటువంటిది మీకు అనుకూలంగా సూచిస్తూ ఉన్నది. పలు మార్గాల్లో వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలను పూర్తి చేసుకుంటారు. ఆశించిన ధనలాభం అయితే ఉంటుంది. పట్టుదలతో చేసేటువంటి పనులన్నీ కూడా మీకు విజయాన్ని ఇస్తాయి. విజ్ఞానపరంగా విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే కోపం వస్తే వాటిని సంయమనంతో కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. పాత మిత్రులను కలుసుకుంటారు. విజ్ఞానపు ఆధ్యాత్మిక యాత్రలు కూడా పూర్తి చేస్తారు. ఒత్తిడికి గురి కాకుండా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త పడితే పదవీ యోగాలను కూడా పొందవచ్చు. స్త్రీలకు మంచి బహుమతులు కూడా ఈ వారాంతంలో కూడా రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల మీద ఒక దృష్టి మాత్రం పెట్టండి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ వజ్రకవచము, అలాగే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పణం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఈ వారము కొంత శుభయోగ కారణంగా ఆగిన పనులన్నీ కూడా తిరిగి మంగళవారం నుంచి కూడా ప్రారంభం అవుతాయి. ముఖ్యమైనటువంటి కార్యాలు పూర్తి చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పలు మార్గాల్లో అనేక విజయాలు కూడా మీకు రాబోతున్నాయి. ముందస్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మేలు చేస్తాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులు నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలతో ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలుగుతారు. కొంత కష్టపడితే ఉద్యోగాలను సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సత్ఫలితాలు ఇవ్వవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మకర రాశి వారు ఒంటరిగా ఏ పని చేయొద్దు, ఒంటరిగా ఆలోచనలు చేయకండి. సమిష్టి నిర్ణయాలు చక్కగా మీకు మేలు చేస్తాయి. ఏ విషయంలో కూడా తొందరపాటు పడకండి. తొందరపాటు పడితే గ్రహపాటు తప్పదు, ఇబ్బందులు తప్పవు. అందువల్ల ఆలోచించి నిదానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు అవగాహనతో ముందుకు వెళ్తే మకర రాశి వారికి ఈ వారం కూడా కొంత యోగదాయకమైనటువంటి చక్కటి ఫలితాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర వజ్రకవచం కూడా చదవటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచారం అనేటువంటిది రాశిలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క కొంత అనుగ్రహము, అలాగే మీనంలో ఉన్నటువంటి రాహువు యొక్క కొంత ఫలితము. ఈ
ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి, కొన్ని పనులు ఆగిపోతాయి. మనోబలం అనేది కుంభరాశి వారికి అవసరం. మనోబలంతో పనులు ప్రారంభించండి, త్వరగా పూర్తి అవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కృషిని బట్టి లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పకుండా ఉంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఎప్పటికీ అప్పుడు పనులు పూర్తి చేసుకుంటూ ఆటంకాలను అధిగమించండి. ఎప్పుడు కూడా చెడు ఊహించకుండా ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అన్న ఊహలు విడిచిపెట్టండి. కొంత అనుకూల ధోరణితో కొంత నకారాత్మకమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి సకారాత్మకమైనటువంటి పనులను ప్రారంభం చెయ్యండి. విద్యార్థులు చంచలత్వాన్ని విడిచిపెడితే తప్పకుండా ఉత్తీర్ణతను పెంచుకుంటారు. ఆటంకాలను అధిగమించండి. వ్యాపారంలో కూడా కొంత లాభాలు కలిగే సూచన కనిపిస్తూ ఉన్నది. అలాగే గృహ నిర్మాణాది పనుల్లో కూడా శుభ ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా రామాష్టకము, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము చేయటం వల్ల కూడా కొంత ఫలితాలు పొందగలరు. శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోవడం కూడా మంచి జరగవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మీనంలో ఉన్నటువంటి రాహువు యొక్క దృష్టి, అలాగే మేషంలో, వృషభంలో ఈ వారమంతా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి చంద్రుడి యొక్క కొంత గ్రహ దృష్టి మొదలైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఉంది. క్రమక్రమంగా వృద్ధిలోకి వస్తారు, కానీ విపరీతమైన శ్రమ చేస్తే కానీ ఏ పని పూర్తి కాదు. పెద్దల ఆశీస్సులను ప్రతి క్షణం కోరుకుంటూ ఉండండి. ఫలితాలు మంచిగా వస్తాయి. ఆచరణాత్మకమైనటువంటి కృషి కావాలి. ఊహాత్మకమైనటువంటి కృషితో ప్రతిరోజు పేపర్ల మీద రాయటం కంటే కూడా నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ముందుకు వెళితే నిరుద్యోగులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీరి లక్ష్యం అనేటువంటిది కొంత నెరవేరుతుంది. గుర్తింపు, గౌరవం కోసం తాపత్రయపడకండి. దానికోసం పనులు చేయకండి. చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి. కొన్ని పనులు పూర్తి చేయండి. వ్యాపారం అనేటువంటిది కలిసి వస్తుంది. తోటివారి సహాయ సహకారాలతో నూతన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. భూ, గృహ, వాహన, ఎత్తున సానుకూల ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. విశేషంగా కృషి చేయండి. అలాగే పెట్టుబడులు కలిసి రావటానికి కూడా విశేషమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలాగే మానసికంగా కొంత దృఢంగా ఉంటే సరిపోతుంది. మంచి భవిష్యత్ అయితే ఉండబోతోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితాన్ని కొంత అలవరుచుకుంటే మీనరాశి వారికి అంతా బాగానే ఉంటుంది. మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. 12 రాశుల వారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.